Hello students, today our topic is about AUB, means abnormal uterine bleeding. Anything other than normal is abnormal uterine bleeding. It may be in the abnormality in the volume, duration, regularity and frequency. ఇవన్నీ కూడా మనకి AUBలోకి వస్తాయన్నమాట. అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్. ఓకే, సో ఈ అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్లో ఒక కాన్సెప్ట్ కంపల్సరీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఏంటంటే పామ్ కోయింగ్ క్లాసిఫికేషన్. సో మీరు ఎప్పుడు వైవా ఫేస్ చేసినా ఇక్కడ పోయినది టెక్నికల్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పామ్ కోయింగ్ క్లాసిఫికేషన్ అనేది ఏం లేదు. ఇఫ్ యూ గో ఇంకా అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ వాళ్ళు ఏం చేశారంటే ఒక క్లాసిఫికేషన్ అనేది కనిపెట్టారు. దాన్ని పామ్ కోయింగ్ క్లాసిఫికేషన్ అంటారు. సో నథింగ్ బట్ ఏం లేదు, జస్ట్ అబ్రివేషన్స్ ఉంటాయన్నమాట. ఒకసారి ఇక్కడ రండి so that you can easily understand this. So palm means PALM, right? So దీనికి abbreviation P అంటే polyp. So we have to represent like AUB due to polyp. Okay, next A is palm lo A means what? Adenomyosis. Okay, AUB A means adenomyosis. AUB due to adenomyosis. And L is about leiomyomas and M is about malignancies. So AUB అంటే ఏంటి? అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్. సో పాలిప్ ఉన్నప్పుడు ఏమవుతుంది అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్ అంటే ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అండ్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంటుంది అనమాట. అది స్పెసిఫిక్ సైన్ ఆఫ్ పాలిప్. ఓకే, తర్వాత ఎడినోమయాసిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎడినోమయాసిస్ ఉన్నప్పుడు సివియర్ బ్లీడింగ్ అండ్ పెయిన్, అసోసియేటెడ్ పెయిన్ ఉంటుంది పేషెంట్కి. ఓకే, ఎడినోమయాసిస్లో. లియోమయోమాస్ అంటే ఇది ఫైబ్రాయిడ్ కండిషన్స్. ఎనీ మయోమా ఇస్ నథింగ్ బట్ ఫైబ్రాయిడ్. లియోమయోమాస్ లైక్ ఇది సబ్సిరోజల్ కావచ్చు, మ్యూకోజల్ కావచ్చు, ఇంట్రామ్యూరల్ కావచ్చు, ఏదైనా ఫైబ్రాయిడ్ ఉండొచ్చు. బట్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ వల్ల ఏంటంటే మోర్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ బ్లీడింగ్ విల్ బి మోర్. అండ్ ఎనీ మాలిగ్నెన్సీస్, డ్యూ టు ఎనీ మాలిగ్నెన్సీస్ ఆల్సో మోర్ బ్లీడింగ్ విల్ బి దేర్, ఆర్ ఎనీ irregularity in the bleeding pattern will be there. So these are all structural causes for AUB. This is one structural classification and causes also. Idi palm gurinchi. Coming to the coil. Coil means C means coagulopathies, O means ovulatory dysfunction, and E means endometrial causes, and I means iatrogenic, and N means not yet identified. Cause and classification and causes also. Idi palm gurinchi. Coming to the coil. Coil means which is nothing but non-structural and only systemic causes will be there anamata. So indulo C means coagulopathies. Coagulopathies. Abnormal uterine bleeding patient వచ్చింది అనుకోండి, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, లైక్ అంటే ఏం క్వశ్చన్స్ అడగాలి, తర్వాత ఏం చేయాలి, అవన్నీ డయాగ్నోసిస్ ఎట్లా చేయాలి, ఈమె AUB పేషెంటే కాదా అనేసి అంటే ఫస్ట్ మనం ఏ కేసుకైనా హిస్టరీ తీసుకుంటాం కదా, వీళ్ళకి కూడా హిస్టరీ తీసుకోవాలి. తర్వాత హిస్టరీ తీసుకున్నాక ఎగ్జామినేషన్, దెన్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత ఏమైనా రూల్ అవుట్ అయితే ట్రీట్మెంట్. ఓకేనా? సో ఫస్ట్ కమింగ్ టు ద హిస్టరీ పార్ట్. హిస్టరీలో ఉండే AUB కేసెస్లో ఫస్ట్ మస్ట్ ఈజ్ ఏజ్. ఎందుకంటే మనం ఆమె రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉందా, మెనోపాజ్లో ఉందా, పెరిమెనోపాజ్లో ఉందా, ప్యూబర్టీలో ఉందా, సో ఏది చెప్తుంది మనకి? ఏజ్ చెప్తుంది. సో ఏజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? ఫస్ట్ ఏజ్ గురించి. తర్వాత వచ్చేస్తే మనకి మెన్స్ట్రల్ హిస్టరీ గురించి అడగాలి. మెన్స్ట్రల్ హిస్టరీలో ఏం అడగాలి? ఆమె ఆల్రెడీ మీకు AUB అనేది చెప్తుంది, లైక్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది చెప్తుంది కదా. సో అలాంటప్పుడు ప్యాటర్న్ అడగాలన్నమాట. ఎన్ని డేస్కి ఒకసారి వస్తుంది, ఎన్ని డేస్ ఫ్లో ఉంటుంది, ఎంత అమౌంట్ ఉంటుంది, ఎన్ని ప్యాడ్స్ వాడుతున్నారు, ఇలాంటి ఏమైనా అసోసియేటెడ్ పెయిన్ ఉందా, ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్ డయాగ్నోసిస్ ఇస్తాయన్నమాట. ఇప్పుడు సపోజ్ పెయిన్ ఉందనుకోండి, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ వాటిలో బాగా పెయిన్ ఉంటుంది, అలాంగ్ విత్ బ్లీడింగ్. ఓకే, ఏం పెయిన్ లేదు కానీ స్కాంటీ బ్లీడింగ్ ఉంది, అలాంటప్పుడు PCOS, ఆలిగోమెనోరియా అలాంటివి ఉండొచ్చు అనమాట. సో అందుకనే ప్యాటర్న్ ఆఫ్ ద బ్లీడింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ కమింగ్ టు ద ఫ్యామిలీ హిస్టరీ అండ్ మెడికల్ హిస్టరీ, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఏంటి? ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీలో ఏంటంటే మనకి వాళ్ళ మదర్కి ఒకళ్ళ పేషెంట్ పెరిమెనోపాజల్ ఏజ్లో వచ్చిందనుకోండి, లైక్ ఆమెకు ఇప్పుడు 47 years ఉన్నాయి, ఇట్లా ఇర్రెగ్యులర్గా అవుతుంది, 3 monthsకి వస్తుంది, హెవీ ఫ్లో ఉంటుంది, అలా ఉంటుంది. అలాంటప్పుడు ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ అంటే వాళ్ళ మదర్కి ఎన్ని ఇయర్స్కి వచ్చింది
మెనోపాజ్ అటెండ్ ఎప్పుడు అయ్యారు అనేసి. ఈవెన్ ప్యూబర్టీ ఆల్సో, ప్యూబర్టీలో కొంతమంది పేషెంట్ మనం మామూలుగా యావరేజ్ ప్యూబర్టల్ ఏజ్ 13 to 15 అని తీసుకుంటాం, కానీ కొంతమంది పేషెంట్ 16 కూడా ఉంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అడిగితే వాళ్ళ కజిన్స్ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ అలాంటి వాళ్ళకి వాళ్ళ హిస్టరీలోనే 16 years ఉందనుకోండి, ఇట్స్ ఓకే. 15-16 years is normal. Beyond 16 years is abnormal. That will falls in another criteria. But we have to ask the history also. And sometimes tumors and any carcinoma related things in family history is also very, very important. Okay? That's why we have to ask about the family history. Next is medical history. Medical history ante like if suppose your patient is having hypothyroidism and she is on hypothyroidism medicines like Tyronam or something else. So in that case patient also she is complaining of irregular bleeding, means because of this hypothyroidism sometimes ranges may be increased. At that time we have to adjust the dosage of the Tyronam tablet. Otherwise ఏమవుతుంది, ఇప్పుడు ఆమెకి డోస్ అడ్జస్ట్ చేయకుండా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ టీఎస్హెచ్ ఉన్నా కానీ తక్కువ లెవెల్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడితే ఆటోమేటిక్గా బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే అసలు పీరియడ్స్ రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకనే మనకి మెడికల్ హిస్టరీ దీని గురించి, ఇంకా ఏమైనా కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏమైనా వాడుతున్నా దానివల్ల ఏమైనా పీరియడ్స్ రావట్లేదా, అట్లాంటి మెడిసిన్ హిస్టరీ కూడా తీసుకోవాలన్నమాట మనం. ఓకేనా? తర్వాత మెడికల్ హిస్టరీ ఇస్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ హిస్టరీ, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ ఏం చేస్తాము, ఎనీ పేషెంట్కి మనం ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఏం చేస్తాము, జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం కదా. జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఏం చూస్తాము, పాలర్ అవన్నీ చూస్తాము. ఏవి కండిషన్స్లో అయితే కంపల్సరీ పాలర్ ఉందా పేషెంట్ ఏమైనా బికాస్ ఆఫ్ ఓవర్ బ్లీడింగ్ ఏమైనా పాలర్ ఉందా అని చూసుకోవాలి. తర్వాత ఎడిమా ఉందా, ఎడిమా ఎందుకు ఉంటుంది, ఎక్కువ బ్లీడింగ్ అవుతే ఎనిమిక్ కండిషన్స్లో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం వల్ల మనకి ఎడిమా అనేది ఉంటుంది. సో ఏమైనా ఎడిమా ఉందా, తర్వాత థైరాయిడ్ గ్లాండ్స్ కానీ గాయిటర్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా నెక్ రీజన్లో, అవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత సిస్టమిక్ ఎగ్జామినేషన్స్ వస్తే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది మోర్ ఇంపార్టెంట్ హియర్. వై? బికాస్ ఇఫ్ పేషెంట్ ఈజ్ ల్యాండింగ్ ఇన్ టు ద ఎనిమిక్ కండిషన్స్, మోర్ ఆఫ్ పాల్పిటేషన్స్ వీ కెన్ హియర్. పాల్పిటేషన్ మీన్స్ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్. ఓకే? సో నెక్స్ట్ ఏంటి, రెస్పిరేటరీ రేట్ ఏమైనా డిస్నియా ఉందా, డిస్నియా కూడా ఉంటుంది ఎనిమిక్ కండిషన్స్లో. బ్రెత్లెస్నెస్, డిస్నియా ఇవన్నీ సింటమ్స్ ఆఫ్ ఎనిమియా. అవన్నీ ఎనిమియా రూల్ అవుట్ చేసుకోవడానికి చూసుకోవాలన్నమాట మనం. తర్వాత మనకి పీవీ ఎగ్జామినేషన్, పెళ్ళికి ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకి ఏ గైనిక్ పేషెంట్ అయినా మనం పీవీ చేయాల్సిందే, అది మీకు తెలుసు కదా. పర్వేజనల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఎప్పుడైతే పేషెంట్ బ్లీడింగ్లో ఉంటే అప్పుడు చేయొద్దు. బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత మనం వీ హ్యావ్ టు ఆస్క్ ద పేషెంట్ టు కమ్ అగైన్ టు ద ఓపీడీ, దెన్ వీ హ్యావ్ టు పర్ఫామ్ ద పీవీ ఎగ్జామినేషన్. ఓకే? సో పీవీ చేస్తున్నప్పుడు మనకి ఏమైనా బల్క్ యూట్రస్ ఉందా, బల్క్ యూట్రస్ ఏ కండిషన్స్లో ఉంటుంది, ఎడినోమైసిస్ కండిషన్లో ఉంటుంది, ఫైబ్రాయిడ్ కండిషన్స్లో ఉంటుంది. సో పీవీ పెండెంట్స్లో బల్క్ యూట్రస్ ఏమైనా ఉందా అదొకటి చూసుకోవాలి. తర్వాత సర్వైకల్ ఎరోజన్ ఆర్ ఎనీ సర్వైకల్ కార్సినోమా అలాంటి కండిషన్స్లో కూడా బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా మనకి పీవీ చేస్తే చాలా విషయాలు అనేది ఒక కంక్లూజన్కి రావచ్చు అనమాట. ఈవెన్ ద ఎగ్జామినేషన్ తర్వాత కూడా మనం మన ఫైండింగ్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అగైన్ మనం ఇన్వెస్టిగేషన్స్ మీద డిపెండ్ అవుతాం అనమాట. సో ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఏ కేసుకైనా కానీ సిబిపి, సిఈవి ఇవన్నీ నార్మల్గా ఎలా చేస్తామో ఏవివి కేసెస్కి కూడా అలాగే చేయాలి. చేసిన తర్వాత సిబిపి తర్వాత కంప్లీట్ హీమోగ్రామ్ చేయించాలి. ఎందుకు చేయించాలి కంప్లీట్ హీమోగ్రామ్ అంటే, హీమోగ్రామ్లో మనకి ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ తెలుస్తుంది అనమాట. పేషెంట్కి ఏమైనా కోగులోపతీస్ ఉన్నాయనుకోండి మనకు తెలియదు కదా. సో హీమోగ్రామ్లో మనకి ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ ఏమైనా డిక్రీజ్డ్ ఉందనుకోండి, అప్పుడు మనం నెక్స్ట్ కోగులోపతి ప్రొఫైల్కి పంపించవచ్చు అనమాట. సో దట్ మనకి సిటీ, బీటీ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కూడా తెలుస్తుంది. సో హెచ్బి లెవెల్ కూడా మనకి తెలిసిపోద్ది అనమాట. ఎనిమిక్ ఉంటే అట్లా సివియర్ ఎనిమియా అట్లా ఏమైనా ఉందంటే ఇమ్మీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఇన్ఫెక్షన్ కండిషన్స్లో కూడా డబ్ల్యూబీసీ అవి డెత్ అవ్వడం అలాంటివి తెలుస్తాయి. తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్ ఏంటి, థైరాయిడ్ ప్రొఫైల్ ఇందాక కూడా చెప్పాను కదా. సో ఎనీ గైనిక్ పేషెంట్ ఆర్ ఆప్స్ పేషెంట్ ఆల్సో వీ హ్యావ్ టు ఆల్వేస్ ఆస్క్ అబౌట్ ద థైరాయిడ్ ప్రొఫైల్. ఓకే, 6 months కన్నా తర్వాత లేటర్ రిపోర్ట్స్ ఉంటే మాత్రం మనం ఎక్స్క్లూడ్ చేసి అగైన్ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ థైరాయిడ్ రిపోర్ట్. అండ్ కమింగ్ టు ద ఏయుబి కేసెస్,
అంటే ఎనీ టైప్ ఆఫ్ irregularity or abnormal bleeding, we have to ask the patient or we have to keep that in mind. We should rule out the pregnancy. Okay, na? Whether patient is willing or not willing, we should rule out. If she is not supposed to take the UPT test, we can simply ask the ultrasonography. Okay, na? సో దట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు అలా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలని చెప్తున్నానంటే, పేషెంట్ మీ దగ్గరకు వచ్చింది, కంటిన్యూస్గా 10 days 12 days నుంచి బ్లీడింగ్ అవుతుంది, స్పాటింగ్ లాగా ఉంది అని చెప్పింది. తర్వాత ఆమె ప్రీవియస్ హిస్టరీ అని చెప్పలేదు. ఒకవేళ తనకి ఏమైనా మిస్డ్ అబార్షన్ అయ్యి లేకపోతే ఎంపీపీ అయ్యి లోపల కన్సెప్చువల్ ప్రోడక్ట్స్ అలాగే ఉండిపోయాయి అనుకోండి, దానివల్ల బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు కదా, ఆ హిస్టరీ తను మీకు చెప్పదు. సో అలాంటప్పుడు మనం ఆల్వేస్ ప్రెగ్నెన్సీ గురించి రూల్ అవుట్ చేసుకోవడానికి స్కానింగ్ చేయించాలి పేషెంట్కి. అండ్ ఎమెనోరియా కంప్లైంట్ చేసింది, ఆమె మ్యారీడ్ ఉన్నారంటే, ఈవెన్ ఆమె లాక్టేషనల్ మదర్ అయినా ఇంకా లేకపోతే ఏజ్ 40 years ఉన్నా ఏమున్నా సరే మనం మాత్రం వీ షుడ్ ఆస్క్ ఫర్ యూపీటీ ఆమె చేయించుకోకపోతే స్కాన్ కైనా పంపించి వీ షుడ్ రూల్ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఫస్ట్. ఓకే, దెన్ కోఆగులేషన్ ప్రొఫైల్ ఆల్సో, ఇప్పుడు ఇవన్నీ ఏం రూల్ అవుట్ అవ్వకపోతే కోఆగులేషన్ ప్రొఫైల్ కూడా చేయించాల్సి వస్తుంది అనమాట. కమింగ్ టు ద ఇమేజింగ్ స్టడీస్, సో బికాజ్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అయిపోయింది కదా, మనకి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇమేజింగ్ టెక్నిక్స్ ఏమైనా యూస్ఫుల్ అవుతాయి ఆ దీంట్లో ఏయూబీలో అంటే ఖచ్చితంగా మనకి అల్ట్రాసోనోగ్రఫీ అనేది బెస్ట్ అనమాట. సో అల్ట్రాసోనోగ్రఫీ ఎలా రాయాలి, మీరు అల్ట్రాసోనోగ్రఫీ లేకపోతే యూఎస్జీ అబ్డామిన్ రాస్తారు, యూఎస్జీ పెల్విక్ ఆర్గన్స్ అని రాస్తారు కదా, అలా రాసినప్పుడు మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలి ఏమని టీవీఎస్ అని, ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ అనేది మెన్షన్ చేయాలన్నమాట. అలా మెన్షన్ చేస్తే ఏంటంటే మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటి ప్యాథాలజీ అని. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మనకి సోనోగ్రఫీ అన్ని అల్ట్రాసోనోగ్రఫీ అనేది అన్నింటినీ డిటెక్ట్ చేస్తుంది. లైక్ ఫైబ్రాయిడ్, పాలిప్, అడినోమయోసిస్ ఏమున్నాయి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అన్నింటినీ ఇది కవర్ చేస్తుంది అనమాట. సో కానీ కొన్ని కేసెస్లో ఏంటంటే పాలిప్స్ ఉంటాయి కదా, మ్యూకోజల్ పాలిప్స్ లైక్ ఎనిమిటరీ పాలిప్స్, మ్యూకోజల్ పాలిప్స్, వీటిలో ఏంటంటే ఈ అల్ట్రాసోనోగ్రఫీ అనేది డిటెక్ట్ చేయలేదు అనమాట. ఎందుకు అంటే అంత ప్రాపర్గా డిటెక్ట్ చేయలేదు. అలాంటప్పుడు సెలైన్ ఇన్ఫ్యూజన్ అల్ట్రాసోనోగ్రఫీ అని ఉంటుంది అనమాట. సెలైన్ ఇన్ఫ్యూజన్ అల్ట్రాసోనోగ్రఫీ అనేది ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి ఒక క్యాథెటర్ ఉంటుంది అనమాట. ఆ క్యాథెటర్ని సర్విక్స్ ద్వారా వేసి, సర్వైకల్ రూట్ ద్వారా వేసి మనం కొంచెం సెలైన్ అనేది యుట్రైన్ క్యావిటీలోకి పంపిస్తారు అనమాట. సో దట్ ఎలా అయిపోతుందంటే మామూలుగా బెలూన్ ఉందనుకోండి, ఇలా రెండు కూడా ఓవర్లాప్ అయి ఉంటాయి. అదే ఇందులోకి కొంచెం సెలైన్ పంపిస్తే ఇలా వచ్చేస్తుంది కదా. సో అప్పుడు మనకి యాంటీరియర్ వాల్ ఆఫ్ ద యూట్రస్, పోస్టీరియర్ వాల్ ఆఫ్ ద యూట్రస్ తెలుస్తుంది. సో లోపల ఉన్న ఎండోమెట్రియం కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఎండోమెట్రియంలో మ్యూకస్లో ఉన్న పాలిప్స్ ఏమైనా ఉంటే ఈజీగా డిటెక్ట్ చేయడానికి కనిపిస్తుంది అనమాట. ఏంటిది నేను చెప్తుంది సెలైన్ ఇన్ఫ్యూజన్ అల్ట్రాసోనోగ్రఫీ. ఓకే, SIS అని అంటారు. ఓకే, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ ఇది. తర్వాత మనకి ఇంకేముందంటే ఇంకా అడ్వాన్స్ అంటే హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీలో ఏంటంటే హిస్ట్రోస్కోపీ అంటే ఏం లేదు, మనకి లాప్రోస్కోపీ అంటే కాకపోతే దానికి ఒక కెమెరా ఉండడం వల్ల మనకి లోపల యూట్రస్ మొత్తం విజువలైజ్ అవుతుంది అనమాట. ఇది మోర్ అడ్వాన్స్డ్ అండ్ యూస్ఫుల్ ఇన్ పాలిప్స్. సో పాలిప్స్లో ఏంటంటే మనము పాలిప్స్ డిటెక్ట్ చేయొచ్చు, ఎట్ ఏ టైము హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ కూడా అక్కడే చేయొచ్చు. సో థెరపేటిక్ అండ్ డయాగ్నోస్టిక్. ఇంతకుముందు ఏంటంటే డిఎన్సీ వాటి మీద ఆధారపడేవారు అనమాట. డిఎన్సీ ఇస్ బ్లైండ్ ప్రొసీజర్. సో లైక్ వీ కెనాట్ అంటే బ్లైండ్ ప్రొసీజర్, మనము జస్ట్ సౌండ్ పెడతాము, క్యూరేట్ క్లియర్ చేస్తాము. అలా చేసే కంటే మనకి ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే, అది సుపీరియర్ అండ్ అడ్వాన్స్డ్ హిస్ట్రోస్కోపీ అనేది. మంచిగా డైరెక్ట్ విజువలైజేషన్ ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యావిటీ మొత్తం కూడా ఎన్ని అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ చేయొచ్చు, ఇంకా పాలిపెక్టమీ ఏమైనా కూడా డిసెక్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా ఓపీడీలోనే పర్ఫామ్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇంక్లూడింగ్ హిస్ట్రోస్కోపీ. ఓకే, నెక్స్ట్ ఎంఆర్ఐ కూడా చేస్తాం అనమాట. ఎంఆర్ఐ ఎస్పెషల్గా ఎక్కడ చేస్తామంటే ఎడినోమైసిస్ కండిషన్స్లో బాగా ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది పేషెంట్స్కి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి యూఎస్జీ చేసేటప్పుడు ఎట్రోజెనిసిటీ అంటే బ్లాక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అసలు ఎడినోమైసిస్ అంటే ఏంటి మీకు గుర్తు
గుర్తుందా? అడినోమైసిస్ అనేది ఎండోమెట్రియల్ లేయర్ will be growing or deposits into the myometrial layer, right? సో ఆ మయోమెట్రియల్ లేయర్లోకి వచ్చి డిపాజిట్ అయి ఉండడం వల్ల మనకి ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది అనమాట. సో ఆ ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ కండిషన్ని డిటెక్ట్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఎలాగా అల్ట్రాసోనోగ్రఫీలో అంత క్లియర్గా తెలియదు. అందుకని మనం ఎంఆర్ఐ చేయాలన్నమాట. ఎంఆర్ఐ చేస్తే అందులో సాల్ట్ అండ్ పెప్పర్ అపియరెన్స్ అని ఉంటుంది. ఇంకా అది మయోమెట్రియల్లో ఉన్న ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది మోర్ టువర్డ్స్ పోస్టీరియర్ వాల్ అనమాట. పోస్టీరియర్ వాల్ సైడ్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ఒక డయాగ్నోస్టిక్ ఏమంటారు, డయాగ్నోస్టిక్ సైన్ ఆఫ్ అడినోమైసిస్. సో ఎంఆర్ఐ మోర్ యూస్ఫుల్ ఎస్పెషల్లీ అడినోమైసిస్. ఓకేనా? అడినోమైసిస్ ఏయూపీ డ్యూ టు ద అడినోమైసిస్ కండిషన్లో ఎంఆర్ఐ అనేది మనకి మోర్ యూస్ఫుల్ అనమాట. తర్వాత ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్స్. నెక్స్ట్ ఇప్పుడు దాకా స్ట్రక్చరల్ గురించి మాట్లాడాం కదా. స్ట్రక్చరల్ అయిపోయిన తర్వాత మనం ఏమంటారు సిస్టమిక్ కాజెస్లోకి వస్తాము. సిస్టమిక్ కాజెస్లో ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ అనేది చాలా పెద్ద విషయం ఇన్ ఏయుబీస్లో. చాలా ఏయుబీస్కి లైక్ అంటే అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్కి మేజర్ కారణం అనేది ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ వల్ల ఎక్కువ ఉంటాయి సిస్టమిక్ కాజెస్లో. ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు అంటే ఆల్గో ఓవ్యులేషన్ అయినా ఉండొచ్చు, అనోవ్యులేషన్ అయినా ఉండొచ్చు, పీసీఓఎస్ అయినా ఉండొచ్చు, అండ్ కార్పస్ ల్యూటియల్ డిస్ఫంక్షన్ అయినా ఉండొచ్చు అనమాట. సో మీకేంటి మామూలుగా అనోవ్యులేషన్ అంటే తెలుసు కదా, ఓవ్యులేషన్ అవ్వకపోవడం. ఓకేనా? పీసీఓఎస్లో ఏమవుతుంది, అన్ని పాలికల్స్ ఏమంటారు సేమ్గా సిమిలర్ గ్రోత్ ఉంటుంది. దెర్ ఈజ్ నో గ్రాఫ్ ఇన్ పాలికల్, అంటే ఒక డామినెంట్ పాలికల్ అనేది ఉండదు. సో దట్ రప్చర్ ఆఫ్ పాలికల్ అని ఉంటుంది. ఇక్కడ కూడా పీసీఓఎస్లో కూడా మళ్ళీ అగైన్ అనోవ్యులేషన్లో ఉంటుంది అనమాట. తర్వాత కార్పస్ ల్యూటియమ్ డిస్ఫంక్షన్. కార్పస్ ల్యూటియమ్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? కార్పస్ ల్యూటియమ్ ఒకవేళ సరిగ్గా పనిచేయలేదు ఏమవుతుంది? అప్పుడు ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుంది? మళ్ళీ అగైన్ కంటిన్యూస్గా ఈస్ట్రోజన్ ఉండడం వల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఏబీఓలో ఏమేమి ఉంటాయంటే సింటమ్స్ లైక్ హెవీ మెన్స్ట్రుయేషన్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉండొచ్చు, స్కాంటీ బ్లీడింగ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ వల్ల జరగవచ్చు అనమాట. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఏయుబీస్ ఆర్ డ్యూ టు ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ ఓన్లీ. ఓకే, అండ్ సమ్టైమ్స్ లైక్ ఎండోక్రైన్ డిజార్డర్స్, థైరాయిడ్ వీటి వల్ల కూడా అయి ఉండొచ్చు అనమాట ఈ ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ అనేది. దీనికి కారణాలు ఏంటంటే ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్కి పీసీఓఎస్ ఒక కారణం, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అండ్ హైపర్ ప్రొలాక్టినిమియా. అంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండడం అనమాట. కొంతమంది పేషెంట్స్లో వాళ్ళు లాక్టేటింగ్ మదర్స్ కాకపోయినా కానీ ప్రొలాక్టిన్ లెవెల్స్ నార్మల్గానే రేజ్డ్ ఉంటాయి. చాలామంది ఓపీడీలో మనము ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి హార్మోనల్ ఎస్ఐ చేపిస్తాం కదా, అలాంటప్పుడు వాళ్ళకి ప్రొలాక్టిన్ ఎందుకు ఎక్కువ ఉంటుందో తెలియదు. కొంతమందికి అలాగా హైపర్ ప్రొలాక్టినిమియా ఉంటుంది. ఆ హైపర్ ప్రొలాక్టినిమియా కండిషన్స్లో కూడా ఏయుబీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఒబేసిటీ, ఇంకా స్ట్రెస్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇవన్నీ కూడా ఒబేసిటీ ఇవన్నీ కూడా రీజన్స్ ఫర్ ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్. నెక్స్ట్ ఇంకొక సిస్టమిక్ కాజ్ ఏంటంటే ఎండోమెట్రియల్. ఓకే, ఎండోమెట్రియల్ ఏయుబీ. ఎండోమెట్రియల్ కాజెస్ వాట్ ఆర్ దే అంటే అసలు ఎండోమెట్రియల్ కాజెస్లో లోకల్ ఎండోమెట్రియల్ ఫ్యాక్టర్స్ కాజెస్ ఏయుబీ ఆర్ ఎండోమెట్రియల్ ఇన్ఫ్లమేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉండొచ్చు, లేకపోతే ఎండోమెట్రియల్ వాస్కులర్ ప్యాథాలజీ. ఎండోమెట్రియల్ వాస్కులర్ ప్యాథాలజీ అంటే ఏంటంటే మామూలుగా మనకి ఎండోమెట్రియంలో అసలు మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి? షెడ్డింగ్ ఆఫ్ ఫంక్షనల్ లేయర్ ఆఫ్ ద ఎండోమెట్రియం కదా. సో ఫంక్షనల్ లేయర్లో ఏముంటాయి? స్పైరల్ ఆర్టరీస్ ఉంటాయి. ఓకే, ఈ స్పైరల్ ఆర్టరీస్లో ఏమవుతుంది? అసలు ప్యాథోఫిజియాలజీ ఏంటంటే ఎండోథీలిన్ అనే ఒక పెప్టిన్ ఉంటుంది అనమాట. ఆ పెప్టిన్ అండ్ దెన్ ప్రోస్టాగ్లాండిన్ F2 ఆల్ఫా అనే ఒక ప్రోస్టాగ్లాండిన్, ఈ రెండు కూడా మనకి ఏమంటారు వాసో కన్స్ట్రిక్టర్స్ అనమాట. ఈ రెండు కలిసి వాసో కన్స్ట్రిక్షన్ చేసి మనకి బ్లీడింగ్ తగ్గేటట్టు చేస్తారు ఆఫ్టర్ పీరియడ్స్. ఓకే, సో ఇది ఎండోమెట్రియంలో మెకానిజం అనమాట. కానీ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల, అంటే ఎండోమెట్రియంకి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే దాని ప్యాథాలజీలోనే వాస్కులర్ ప్యాథాలజీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే ఇది ప్రొడ్యూస్ చేయలేదు అనమాట.
ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ప్రోస్టాగ్లాండిన్ E2 ఏంటి, ప్రోస్టాగ్లాండిన్ E2 ఏంటి, యూట్రైన్ రిలాక్సేషన్కి లైక్ డైలటేషన్కి ఉపయోగపడుతుంది అనమాట. అది రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ చేస్తే ఏంటి మనకి కన్స్ట్రక్షన్ అనేది జరగదు, కోయాగులేషన్ బ్లడ్ కోయాగులేషన్ అనేది జరగదు, కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సమ్టైమ్స్ ఎండోమెట్రియల్ కార్సినోమా కూడా ఉండొచ్చు. అలాంటి కండిషన్స్లో కూడా మనకి బ్లీడింగ్ అనేది అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇది ఎండోమెట్రియల్ వాస్కులర్ ప్యాథాలజీ కూడా ప్రాబ్లం ఉండవచ్చు అనమాట. ఇంబ్యాలెన్స్ లెవెల్స్ ఇన్ ద డిఫరెంట్ హిమోస్టాటిక్ మెకానిజం. అదే హిమోస్టాటిక్ మెకానిజం ఏంటంటే నేను చెప్పాను కదా, ప్రోస్టాగ్లాండిన్స్ అండ్ ఎండోథెలియన్ పెప్టిన్ అనేది. ఆ రెండింటిలో ఏమైనా డిఫెక్ట్ ఉంటే కూడా మనకి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది. దేంట్లో ఏబీ డ్యూ టు ఎండోమెట్రియల్ కాసెస్. ఓకే, తర్వాత ఐట్రోజెనిక్ కాజెస్లో ఐయుసిడీస్ ఉంది. అంటే ఐయుసిడీస్ అంటే తెలుసు కదా మీకు, ఐయుసిడీస్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేయొచ్చు. ఇంకేముంటుంది, ఏమైనా స్టీరాయిడ్స్ ఉండొచ్చు. అట్లాంటివి ఏమైనా యూజ్ చేయడం వల్ల ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లాగా బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు. లేకపోతే ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అండ్ స్పాటింగ్ ఇవన్నీ కూడా ఉండొచ్చు అనమాట. కొన్ని ఐయుసిడీకి ఎగ్జాంపుల్